ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మూసి పరివాహక ప్రాంతాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. బీజేపీ మూసి నిద్రలో భాగంగా ఉదయాన్నే న్యూ మారుతి నగర్, సత్యనగర్ కాలనీల్లో పర్యటించిన ఆయన మూసి బాధితులను కలిసి మాట్లాడారు. అనంతరం మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలతో గోక్కున్నోడు ఎవడు బాగుపడలేదని హెచ్చరించారు. గత 5 నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా చెరువుల పక్కనున్న ఇల్లు కూల్చారని వాపోయారు. స్టేట్మెంట్ ఇచ్చిన కూర్చున్నాడు, దాని పర్యవస్థానాలు అర్థం అవుతున్నారు. తీసుకోవడం కూడా ఎప్పుడో ఎవరికి తెలియకుండా వచ్చి అంత కలిగిస్తుంది పేరు ఫ్లాట్ ఉండే నేను జేసీ పిలిచిన అందుకనే ఇక్కడ సీఎం సొంత నియోజకవర్గం లగిచెర్లలో తల్లిని బిడ్డను వేరు చేసినట్టు మా భూములు గుంజుకోవద్దని మూరపెట్టుకున్నా వినలేదని బలవంతంగా అధికారులను పంపిస్తే అక్కడి రైతులు తిరగబడ్డారని గుర్తు చేశారు. అయితే ఆ దళిత గిరిజన రైతులను అర్ధరాత్రి అరెస్టు చేసి 3rd డిగ్రీ ప్రయోగించి సంఖ్యల్లో వేసి ఇబ్బంది పెట్టారని చెప్పారు. అహంకార పూరిత సీఎం మాటలతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజాక్షేత్రంలో తిరగలేని పరిస్థితి వస్తోందని, ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. బుల్డోజర్లు వచ్చేది మా మీదకు కాదు, మీ మీదకేనని కాంగ్రెస్ ను హెచ్చరించారు. మూసి బాగు చేయాలి, కానీ ఇళ్లను కూల్చొద్దని కోరారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువుల పక్క పొంటి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు, పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్ళు కావచ్చు, హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం మీ కాళ్ళ మొక్కమని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక ఆందోళన మొదలైంది. ఈ ముఖ్యమంత్రి పేదల కోసం, ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకం చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇలా మా బతుకుల్లో మట్టి కొడుతున్నాయనేటువంటి భావన అప్పుడే వచ్చింది. తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే, మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి, ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఓ 50,000 ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టొద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్లలో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే లేదు, ఇవి మా భార్య, ఆమె ఇంట్లోనే ఉంటుంది, నేను ఇంట్లోనే ఉంటున్నా. మా బిడ్డ చిన్నది, 5వ క్లాసు. నేను కష్టపడి రూపాయి జమ చేసి జాగనుకుంటే ఇల్లు పోతుందని ఇక ఎటు వేయగలేక యాసిడ్ తాగి ఇక చచ్చిపోతా. ఇక నా బిడ్డ నా భార్య ఎట్లా ఉంటుంది, ఇక నేను కొనలేను, కట్టలేను. నా లైఫ్ అయిపోయింది. 35 ఏళ్ళు రూపాయి వసూలు చేసి జాగ అనుకున్నా, ఆ జాగా ఇల్లు పోతుందని ఇది ఆయన. ఇక ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా. మొన్న ఆటో కిరాయి తీసుకున్నా, 300 కిరాయి. ఆయన కిరాయి కట్టకపోతే బండి గుంజుకపోయాడు, ఇంట్లోకి వెళ్తలేదని. ఇక ఇప్పుడు ఒట్టిగానే ఉన్నా. ఎవరు పోయినా కానీ 300 ఆటో కిరాయి అంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 800 1000 రూపాయలు చేసుకునేది, ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. మీరు ఎక్కడో కూర్చొని ఇక్కడ విషయాలు మాట్లాడుతున్నారు, నిజంగా వాస్తవాలు మాట్లాడండి. మేము స్వచ్ఛందంగా మేము ఇస్తున్నాము అని చెప్పని మీరు అనుకున్నప్పుడు మీరు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? అక్కడెక్కడో పోయి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఈ రోజున మేము ఎవరం కూడా ఇవ్వడానికి రెడీగా లేము. మా ఇండ్లు అడగటానికి నువ్వెవడు అసలు? మరి అట్లా అడగాలి అనుకున్నప్పుడు మా ఇండ్లు అక్రమ కట్టడాలు, ఆక్రమణదారులు అని చెప్పని అంటున్నావు. అట్లా అనుకున్నప్పుడు మా ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నావు? మా పర్మిషన్లు ఎందుకు ఇచ్చినావు? మాకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసినావు? నువ్వెవడరా అసలు అడగటానికి? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ప్రక్షాళన అంటావు, పునరుజ్జీవం అంటావు, సుందరీకరణ అంటావు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఉన్న దాంట్లో చేసుకో. ఫస్ట్ ప్రక్షాళన చేయమని మేము కూడా అడుగుతున్నాం.
ఇంకొకటి, మేము ఈ ప్రక్షాళనకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మేము ఒక్కటే అడుగుతున్నాము, మా ఇండ్ల జోలికి రావద్దు. మా ఇండ్ల జోలికి వచ్చే అవకాశం కానీ మీకు ఆ హక్కు కానీ లేదు.